హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే కొంచెం లేట్గా అయితే లేస్తున్నాం చూడండి. ఎందుకంటే నిన్న కుందిరని సాగు పోయినాం కదా, ఇంకా అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారనమాట. అది కాక ట్రాఫిక్ జామ్ అయిపోయింది, బస్సులు కానీ అక్కడే 1 కిలోమీటర్ దూరంలో నిలవన్నాయి. మరి ఇంకా అక్కడి నుంచి నడిచిపోయి మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది, పొద్దున పోయిన వాళ్ళు. మరి అందుకని ఇంక వచ్చేసరికి అలసిపోయినాం అనమాట. ఇంక పొద్దున అయితే తొందర లేదు, కొంచెం లేట్గా అయితే లేసినాము. అది కాక వానగాని పడిందిలేండి. పనికైతే ఏం పోయేదేం లేదు, ఇంకా పనులు కానీ ఏం లేవు అంతగా. మనం కంది వేసినాం కదా, కంది చేను మరి మంద అయితే ఇత్తల మరి, అందుకని ఇంకా లేట్గా అయితే లేసినాం. మరి గుడి చూపిమ్మని అడిగినారు కదా ఫ్రెండ్స్, గుడి కానీ చూపించలేకపోయినాం చూడండి. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, వీడియో తీసి అంతగానే సందలేదు, అందుకని గుడి కానీ చూపించలేకపోయినాం. మరి ఇంకా ఇంకొక విషయం చూడండి, ఉరుకుందరని సంకడ అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కలిసినారనమాట, ఇద్దరు. అక్కడేమో అన్న వాళ్ళది కోసికంట. మరి మనం వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీసి అంత జ్ఞానం కానీ లేకపోయింది. మరి ఇది కాక మనకు సిగ్గెక్కువ కదా, అందుకనే మరి వీడియో కానీ తీయలేకపోయినాం అనమాట. అదే మనం వీడియో తీసి పెట్టింటే వాళ్ళు కానీ ఫుల్ హ్యాపీ అవుతుండ్రి. మనకు కానీ మన సబ్స్క్రైబర్ మనం గుర్తుపట్టి అనే వీడియోలన్నా తీసుకుంటుంటాం. మరి కానీ అంత గుర్తుకు రాలేదు చూడండి. అది కాక మనకు సిగ్గెక్కువ, అందుకని వీడియో అయితే తీయలేదు. ఎవరేమనుకుంటారు అన్నట్లుంటుంది. మరి వాళ్ళైతే మనం గుర్తుపట్టి బాగా ఎంతో ప్రేమతో మాట్లాడిచ్చినారు. మరి అంత జనాల్లో వాళ్ళు వచ్చి మరి మనల్ని గుర్తుపట్టి మాట్లాడిచ్చినారంటే మనకి ఎంతో ఫుల్ హ్యాపీ కదా. మరి ఎందుకంటే మనం వీడియో తీయలేదన్న బాధ తప్పితే మరి వాళ్ళ గుర్తుపట్టి బాగా పలకరించినందుకైతే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్. మరి అనుకోకుండా వచ్చి పలకరించినారు కదా, మరి అన్న వాళ్ళకైతే సారీ అన్న, వీడియో అయితే తీయలేకపోయినాం అనమాట. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.